ఎప్పుడు చూసినా ఎలుకబంటి బాధని తట్టుకోలేకపోతున్నా. వీళ్ళ వల్ల నేను చెట్టులు కూడా నరకలేకపోయాను. ఏం చేయాలో తెలియట్లేదు. నా బాస్ మళ్ళీ జీతంలోనే చేయి పెడతారేమో. ఏంట్రా ఇది? ఏంటి కప్ప? ఓ కాపాడండి! కాసేపు ముందే ఒక కప్పని నలిపేశాను. పిచ్చ కప్పల్లారా! ఒక నిమిషం. ఏంటి కప్పకి ఎంత డబ్బులు ఇస్తున్నారా? కప్పని తీసుకురండి, మీకు డబ్బుని ఇస్తాము. ఇలాంటి ఒక విషయం కోసమే కదా ఇన్ని రోజులు ఎదురు చూస్తూ ఉన్నాను. చా నా చేతికి దొరికిన కప్పని నేను పోగొట్టుకున్నాను. ఒక్క నిమిషం. నేను ఈ చోట్ల కప్పని చూసానంటే ఖచ్చితంగా ఇక్కడ చాలా కప్పలు ఉంటాయి. ఖచ్చితంగా ఈ అడవంతా కప్పలతోనే నిండిపోయి ఉంటాయి. అవునా వేక్? ఈ కప్పలు చాలా మంచి ధరకు వెళ్తాయి. నేను డబ్బు కోసం చాలా కష్టపడుతున్నా. ఇది నాకు సహాయపడుతుంది. కప్పల్లారా బయటకు రండి, చిన్న కప్పల్లారా. ఏం చేస్తున్నాడు? పిచ్చోడైపోయాడు. కప్ప బయటకు వచ్చేసాయి. నిజంగానే పిచ్చోడైపోయాడేమో. ఎలా అరుస్తున్నాడు చూడు. సైలెంట్ గా ఉండండి, నేను పని చేస్తున్నా. ఇద్దరు అరవకండి. ఈ పిచ్చోడిని కాస్త చూడు. వాడు హంటర్ అనే విషయాన్నే మర్చిపోయాడు. ఒక రకంగా అది కూడా మంచిదే తమ్ముడు. వాడు ఏం చేయలేదు కదా, వాడిని పట్టించుకోకు. వాడి సంగతి వదిలేసాయి. మనం వెళ్ళి చేపలు పట్టుకుందాం. ఓకే. ఒక నిమిషం ఉండు. రే అన్నయ్య, ఇలా చూడు, నేను ఒక చేపని పట్టాను. నిజంగా నువ్వు చాలా గొప్పవాడివి. దేవుడా, ఇది తప్పించుకోనిందే. హంటర్ వీక్, నేను ఇప్పుడు ఏం చేస్తాను రా? నీ వల్ల ఒక చేప పోయింది. నాకు నీ వల్ల ఒక పెద్ద కప్పే పోయింది. కప్ప చేప ఒకటా? నేనేం చేస్తాను చూడు. నిన్ను వదిలిపెట్టను. నా దగ్గర నువ్వు తన్నులు తినబోతున్నావు. చూడు, నిన్ను వదిలిపెట్టను. పట్టేశాను. మర్యాదగా నాకు సగం చేప ఇచ్చేసే. ఓరే దేవుడా! సరే దిగులు పడకో, మనకి 2 చేపలు ఉన్నాయి. ఇలా చూడండి, ఏ చోట్ల కోడ్ వేశాను. ఏ కోడ్ దాటి నువ్వు రాకూడదు, నేను రాను. అలా వచ్చారంటే నేనేం చేయలేను. అర్థమైందా? ఒరే నిన్ను. ఒక నిమిషం ఉండు. ఇలా చేస్తేనే వాడు మన దారికి రాడు. నీకెరా చెప్పాను, కోడ్ దాటి ఎవరు రాకూడదు. రే అన్నయ్య, నన్ను చూడు. ఎలుక బంటలు ఇబ్బంది మనకు ఉండదు. ఏసీగా ఎలుక బంటలు పట్టుకోవచ్చు. ఎంత పెద్ద ఎలుక బంటే, నేను ఎలా పట్టుకుంటానో చూడు. పరిగెత్తకు, ఆగు. ఎంత ధైర్యం ఉంటే నా దగ్గర నుంచి తప్పించుకుంటావు. మర్యాదగా ఆగురా. అక్కడే ఆగు, బార్డర్ దాటి వెళ్ళకు. మీ ఇద్దరికి ఇప్పుడు ఏం సమస్య? మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. చెప్పింది బార్డర్ ని దాటకూడదు. నేను వేసిన ప్లాన్ ఇప్పుడు నాకే సమస్య అయిందా? ఈ అవకాశాన్ని ప్రయోగించుకొని ఈ ఎలుకబంట్లో రూల్స్ ని స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నారు. చూసుకుంటాను. ముందు వీళ్ళిద్దరిని ఇక్కడి నుంచి తరిమేసేయాలి. ఏం చేద్దాం? ఏం చేసా ఎలుకబంట్లు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఐడియా దొరికింది. దీంతో ఇక్కడ ఉండే చేపలన్నిటి నేను పట్టేస్తాను. ఆ చేపలు వాళ్ళకిస్తే వెళ్ళిపోతారు. 2 ఎలుకబంటలకి ఈ చేపలు ఇస్తే చాలు, తిని గమ్మునుంటారు. ఇలా చూడండి, మీకోసం నేను ఏం చేస్తానో చూడండి. ఒక బుట్ట అంతా నేను చేపలు తీసుకొచ్చాను. చూడండి. మా కోసం ఎన్ని చేపలు తీసుకొచ్చావా? పరిగెత్తుకో, ఆగో. ఈ అన్ని చేపలు మాకే. మీకే ఇది. ఒక్కొక్క చేప మీకే. తీసుకెళ్ళి బాగా తినేసేయండి. వెళ్ళండి, వెళ్ళరా, వెళ్ళొచ్చాను. నువ్వే చాలా మంచోడు. ఆగో. నేను హాయిగా వెళ్ళి కప్పలను పట్టుకుంటా. నేను ఇప్పుడు కప్పల్ని పట్టుకోబోతున్నా. బుద్ధి లేనోడా, నువ్వు తినడం కోసం ఏదైనా చేస్తావా? ఎవరు ఏమిచ్చినా తీసుకోకూడదు, సరేనా? ఇది మనల్ని తరుణం కోసం కూడా అయ్యి ఉండొచ్చు. ఏంటి, కావాలని చేసావా? నాకు తెలియలేదు. మనం వెళ్ళి చెక్ చేసి చూద్దాం. రారా. ఎక్కడికి వెళ్ళాడు వాడు? ఇందుకోసమే ఆ లాగర్ వేక్ అన్ని కప్పల్ని పడుతున్నాడా?
అంతా డబ్బు కోసం అమ్ముతున్నాడు. కప్పలకి డబ్బు ఇస్తున్నారా? కప్పల్ని ఇస్తే రెస్టారెంట్ లో డబ్బులు ఇస్తారంట. కప్పలంతా నాశనం అయిపోతున్నాయి. రే డబ్బులు ముందు వెళ్ళా వికెట్ మనం పట్టుకుందాం. ఎలుక బంట్లు అన్న తమ్ముళ్ళు. కప్పని కాపాడబోతున్నాం. ఇప్పుడు మనము దాక్కొని ఆడుకోబోతున్నాం. అరే ఒకటి ఎగురుతూ వస్తుంది. అలాగే రా, అలాగే పక్కకు రా. ఇంకా కొద్దిగా దూరమే, దగ్గరకు వచ్చేస్తాయి. ఎక్కడికి పరిగెత్తుతున్నావు? పరిగెత్తుకు, ఆగు. ఆగని చెప్తున్నాను కదా. మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఏ లాగర్ వేక్, ఆ కప్పను వదిలేసాయి. ఏమన్నారు? మీరు నా దారిలో నుంచి తప్పుకోండి. మీరు ఎంత దూరం తప్పించుకుంటారో మిమ్మల్ని నేను వచ్చి చూసుకుంటా. ఎలుక బంటి ఆగు, ఆగని చెప్తున్నా. మర్యాదగా వచ్చేస్తాయి. ఓహో, ఇందులో వెళ్తే మాత్రం నేను వదులుతానని అనుకుంటున్నావా? అలాగా, ఇక్కడ చూడు. ఎన్ని కప్పలా? ఫ్యామిలీ అంతా ఇక్కడ ఆడుకునేందుకు వచ్చేసాయి అనుకుంటా. దీనికైనా ఒక మంచి అవకాశం నాకు ఎప్పుడు దొరకదు. మీ మొత్తం కుటుంబం ద్వారా నేను ధనవంతుని అవబోతున్నాను. బయటకు వచ్చేసావా నువ్వు? నేను పట్టుకోకుండా వదలను. వీడికి మనసాక్షి లేదు. వీడిని మనం అడ్డుకోవాలి. నా దగ్గర నుంచి నువ్వు తప్పించుకోవచ్చని అనుకుంటున్నావా? అరే, నా చెయ్యి నొప్పిగా ఉంది. ఆ కప్పులు ఉంటే సంచి ట్రైన్ వెళ్ళిన తర్వాత తీసుకోవచ్చు. దానికంతా ముందు నేను వచ్చి నేను పట్టుకుంటాను. ఆగు. ఎక్కడికి వెళ్ళింది? ఎలాగైనా సరే అది ఎక్కడే ఉండాలి. నా దగ్గర పని చూపిస్తుందా? చూసుకుందాం. మర్యాదగా నీ టికెట్ చూపించు. నీకు వినపడలేదా? నన్ను క్షమించండి సార్, నా టికెట్ కనిపించలేదు. అలాగా, చూస్తే నమ్మలేకపోతున్నా. ఇలా చూడండి, మీ డబ్బులు కింద పడ్డాయి. ఏంటి? ఉండు. సరే, నీ ఆటలంతా చాలు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను తీసేసాను. దొంగోడా, మర్యాదగా నా క్యాప్ ఇచ్చి వెళ్ళు. ఇందులోనే వాడు అన్ని కప్పల్ని వేశాడా? అన్నయ్య, ఈ కప్పల్ని బయటికి వదలాలరా. రే తమ్ముడు, ఆ బాంబెల్లా నీ దగ్గరకు వచ్చేది? హంటర్ వికే దాన్ని వదిలొచ్చాడు. నాకు ఒక ఐడియా. పరిగెత్తకు, ఆగు, ఆగు. దయచేసి నా క్యాప్ ఇచ్చేసేయ్. మరి అదిగా సంచన కింద పెట్టేసేయండి. అరే రా, అది పోతే పోనే. నాకు పెద్ద కప్పే దొరికింది. ఎక్కడికి వెళ్ళింది అది? మళ్ళీ అది ఎక్కడికో తప్పించుకొని పోయింది. హలో ఫ్రెండ్స్, నేను మీకు మళ్ళీ చాలా చేపల్ని పట్టేస్తాను. ఆ సంచిని మాత్రం నాకు ఇచ్చేస్తారా? అన్నయ్య, దీన్ని వాటి దగ్గర ఇచ్చేయిరా. సరే, ఈ సంచి కదా నీకు కావాలని చెప్పావు. ఇదిగో పట్టుకో. పెద్ద కప్ప దొరకపోయినా పర్వాలేదు, నా దగ్గర చిన్న కప్పలు చాలా ఉన్నాయి. ఎక్కడి నుంచి వెళ్దాం? పరిగెత్తుకు, ఆగు. నా క్యాప్ ఇస్తావా లేదా? స్టేషన్ లో బాంబు పెట్టారని వీడి మీద కేసు రాయండి. రండి రండి, అందరూ ఇటు రండి.
జాగ్రత్తగా అందరూ మీ ఇంటికి వెళ్ళండి. అన్నయ్య ఈ రోజు మంచి విషయం చేశాం కదూ. ఇప్పుడు చేసేదే కదా.